ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు మనము ప్రీమియం ప్రోలోని కలర్ గ్రేడింగ్ చేయడం ఎలాగో నేర్చుకుందాము. అది లట్ యూస్ చేయకుండా ఎలాగో నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క క్లిప్ని మ్యావిక్ ప్రో తోటి షూట్ చేయడం జరిగింది. 24 FPS తీసాను. ఇది D-cinelike ND ఫిల్టర్ యూస్ చేసి తీసాను. ఇది లూమిటర్ స్కోప్లో మనం చూసినట్లయితే కొంచెం 100కి 0కి మనము బియాండ్ వెళ్ళకూడదు అనేసి నేను చెప్పడం జరిగింది. సో 100కి ఎడ్జెస్లో ఉంది. ఇక్కడ కిందంతా కూడా షాడోస్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ కలర్ కరెక్షన్ అంతా కూడా ఇప్పుడు మనం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క కలర్ గ్రేడింగ్ ట్యూటోరియల్ ఏంటంటే లట్ యూస్ చేయకుండా మనం నేర్చుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేను చేసే పద్ధతి ఏంటంటే కలర్ వీల్స్ అండ్ మ్యాచ్కి వెళ్దాము. మ్యాచ్కి వెళ్ళి ఫస్ట్ ఈ లూమిటర్ స్కోప్ని అడ్జస్ట్ చేసి ఆ తర్వాత మనము గ్రేడింగ్కి బేసిక్ కరెక్షన్స్కి క్రియేటివ్ ప్యానల్కి వెళ్ళిపోదాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడోస్లోకి వెళ్ళి మనం షాడోస్ని మిస్ అయిపోయిన షాడోస్ అన్నట్లని కూడా మనం తీసుకొద్దాము. ఓకే, అండ్ మిడ్స్ని కూడా డౌన్ చేద్దాము. మిడ్స్ని కూడా ఓకే, హైలైట్స్ కూడా డౌన్ చేద్దాం. ఎందుకంటే బాగా హైలైట్ అయిపోతున్నాయి వైట్స్ అన్నీ కూడా. ఐఎమ్ హ్యాపీ విత్ కలర్ వీలింగ్. అండ్ తర్వాత ఇప్పుడు మనము బేసిక్ కరెక్షన్లోకి వెళ్ళిపోదాం. బేసిక్ కరెక్షన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన షాడోస్ని డార్క్స్ని తీసుకొద్దాం. ఎందుకంటే ఇందులోని ఓవర్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుందని అనిపిస్తుంది కాబట్టి మన షాడోస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడోస్ని డౌన్ చేద్దాము. షాడోస్ని తీసుకొద్దాము. ఎంతవరకు తీసుకొస్తే బాగుంటుందో చూద్దాము. ఓకే 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 ఓకే, షాడో నేను ఇక్కడికి షాడోని తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు బ్లాక్స్కి వెళ్దాము. బ్లాక్స్ కూడా మనము డౌన్ చేద్దాం. ఎందుకంటే బ్లాక్స్ కూడా
ఇలాగ ఉంది. ఇప్పుడు కలర్ వీల్స్ అండ్ మ్యాచ్ ఉంది కదా, ఇది కూడా మనం డిజేబుల్ చేస్తాను. ఓకే, మన ఒరిజినల్ క్లిప్ మనం చేసింది ఇప్పుడు క్రియేటివ్ ప్యానెల్లో కూడా నేను ఇది డిసేబుల్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో మనం ఈ క్లిప్ని కలర్ గ్రేడ్ చేసి ఫస్ట్ కలర్ వీల్స్ మ్యాచ్ చేసాము, అప్పుడు ఇలాగ వచ్చింది. తర్వాత బేసిక్ కరెక్షన్ చేసాము, తర్వాత ఇలాగ వచ్చింది. తర్వాత క్రియేటివ్ ప్యానెల్ కరెక్షన్ చేసినప్పుడు ఈ విధంగా మనకి వచ్చింది. ఆల్మోస్ట్ మన కలర్ గ్రేడింగ్ చాలా కరెక్ట్గానే వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కర్వ్లోకి వెళ్ళిపోదాం. కర్వ్లో నేను అప్పుడు చెప్పడం జరిగింది, కర్వ్ అనేది సినిమాటిక్ ఫీల్ తీసుకొస్తుంది ప్రతి దానికి అని. సో కర్వ్ అనేది ఇంపార్టెంట్. ఈ క్లిప్కి కర్వ్ అనేది చాలా స్లైట్గానే ఇవ్వాలి. మరీ ఎక్కువ ఇచ్చిన క్లిప్ డార్క్ అయిపోతుంది. ఓకే, నాకు ఇక్కడికి బాగున్నది అనిపిస్తుంది. సో ఇక్కడ మనం లట్ యూజ్ చేయట్లేదు కాబట్టి హ్యూ అండ్ సాచురేషన్ని నేను ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క గ్రీన్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ యొక్క గ్రీన్స్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ గ్రీన్స్ దగ్గర నేను ఈ పాయింటర్ తోటి నేను క్లిక్ చేశాను, ఇక్కడ హైలైట్ అవుతుంది. ఈ హైలైట్ అయినప్పుడు ఈ గ్రీన్ని ఇది పెంచితే అక్కడ గ్రీన్స్ హైలైట్ అవుతుంది. చూసారు, డిజేబుల్ అండ్ ఇది హైలైట్. ఓకే, నాకు తెలిసి కలర్ కరెక్షన్ అనేది ఇంకా ఈ హెచ్ఎల్సి సెకండరీ అనేది నేను దీనికి యూజ్ చేయను. సో బేసిక్ కరెక్షన్, క్రియేటివ్ అండ్ కలర్ వీల్స్ యూజ్ చేసి మనము ఈ యొక్క క్లిప్కి కలర్ గ్రేడింగ్ తేవడం జరిగింది. ఈ లూమెట్రీ స్కోప్స్లో కూడా చూడండి 0 and 100, మనము 100 దాటలేదు, 0 బిలోకి మనము వెళ్ళలేదు. కరెక్షన్ అయితే ఎగ్జాక్ట్గా జరిగింది. కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి ఒక్కసారి మనం చేసిన లూమెట్రీ స్కోప్స్ని డిజేబుల్ చేద్దాము. ఈ లూమెట్రీ స్కోప్ ఇక్కడ ఉంది చూసారా, ఈ లూమెట్రీ స్కోప్ని డిజేబుల్ చేస్తున్నాను చూడండి. మనం ఎటువంటి లట్ యూజ్ చేయలేదు ఈ క్లిప్కి. చూడండి, డిజేబుల్. ఇది డిజేబుల్ అయిన క్లిప్, అంటే మనం కరెక్షన్ చేయకముందు, కలర్ కరెక్షన్ చేయకముందు ఉండే క్లిప్ ఇది. కరెక్షన్ చేసిన తర్వాత ఇది వచ్చింది. క్లిప్ని ప్లే చేసి చూద్దాం ఇప్పుడు. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లిప్ని మనం ఇప్పుడు లట్ యూస్ చేసి కలర్ గ్రేడింగ్ చేయడం ఎలాగనేది చూద్దాము. అండ్ D-cineలోని తీయడం జరిగింది. సో ఈ క్లిప్ని మనము లట్ యూస్ చేసి కలర్ గ్రేడ్ చేద్దాం. ఫస్ట్ లూమెట్రీ స్కోప్స్లోకి వెళ్ళి ఈ యొక్క స్కోప్స్ వాల్యూ ఎంత ఉన్నాయో చూద్దాము. ఓకే, ఇది కొంచెము ఈ అంతా కూడా షాడోస్ అన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి ఈ క్లిప్లోని. సో మనం ఈ షాడోస్ని అన్నట్లు కూడా తీసుకొద్దాం. ఫస్ట్ నేను చేసే కలర్ గ్రేడింగ్ పద్ధతిలో ఫస్ట్ నేను లట్ యూస్ చేస్తాను. కలర్ ఇంటెన్సిటీ అని కొంచెం నేను తగ్గిస్తాను. బేసిక్ కరెక్షన్లో ఫస్ట్ షాడోస్ని తీసుకొద్దాం మనము. షాడోస్ అరౌండ్ ఎక్కడికి బాగుంటుంది అనేది చూసి మనము ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకే, అండ్ బ్లాక్స్ కూడా డౌన్ చేద్దాము. బ్లాక్స్ అరౌండ్ 35, 37. ఓకే, ఇక్కడ సరిపోయింది. ఓకే, అండ్ హైలైట్స్ని డౌన్ చేద్దాం, ఎందుకంటే బాగా హైలైట్ అయిపోతున్నాయి కనుక. ఈ ఏరియా అంతా కూడా చూడండి బాగా హైలైట్ అయిపోతుంది కనుక హైలైట్స్ని బాగా డౌన్ చేద్దాము. అండ్ 60% తీసుకొచ్చేద్దాము ఒకేసారి. ఇంకా తగ్గిద్దాము. ఓకే,
65%, -65% హైలైట్స్ని డౌన్ చేసాం. అండ్ వైట్స్ని కూడా మనం డౌన్ చేద్దాం. వైట్స్ని కూడా అరౌండ్ 60% తీసుకొచ్చేద్దాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ అయిపోతున్నట్లుంది. కొంచెం పెంచుదాం. ఓకే, ఇక్కడికి వైట్స్ తేవడం జరిగింది. సో సాచురేషన్ని కొంచెం పెంచుకుందాము. సాచురేషన్ మనము 110 పెట్టి చూద్దాము. కొంచెం పెంచుదాం సాచురేషన్ని. ఓకే, సాచురేషన్ 113.8 పెట్టాను. సో ఇక్కడ బేసిక్ కరెక్షన్ ఇక్కడ వరకు బాగా జరిగింది. అండ్ ఇప్పుడు క్రియేటివ్ ప్యానెల్లోకి వచ్చాను. క్రియేటివ్ ప్యానెల్లోనే ఇప్పుడు పారామీటర్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. ఫేడింగ్ దీనికి వచ్చి లైట్గా ఫేడింగ్ పెడదాము. ఇక గ్రీన్స్ని పెంచుదాము. దీన్ని తీసుకొచ్చిన తర్వాత బేసిక్ కరెక్షన్ చేసి దాన్ని షాడోస్ని పెంచి క్లిప్ని ఇలా తెచ్చాము. అండ్ కర్వ్స్ని తీసుకొచ్చి మనము ఇంకా డెప్త్ డైనామిక్ రేంజ్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మనము డిసేబుల్ చేసి చూద్దాము. ఈ క్లిప్ ఎలాగున్నది, తర్వాత కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఎలాగుందనేది ఒకసారి చెక్ చేద్దాము. ఒక డిజేబుల్ చేస్తున్నాను చూడండి. ఇది డిజేబుల్ అండ్ ఇది ఎనేబుల్ కలర్. మన లట్ యూస్ చేసి ఇలా తేయడం జరిగింది. క్లిప్ ప్లే చేద్దాం. మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్, కామెంట్స్ కంపల్సరీగా మీరు ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా ట్యూటోరియల్స్ ఏమైనా కావాల్స్తే నన్ను అడగండి దయచేసి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఫర్ యూ.